హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ నెస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన పండుగ అయిన సుబ్రహ్మణ్య షష్ఠి గురించి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి అంటే శక్తి, ధైర్యం, విజ్ఞానం యొక్క ప్రతిరూపం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామిని భక్తితో పూజిస్తే సర్వకార్యాలు సిద్ధిస్తాయని మన పెద్దలు చెబుతారు. ముందుగా పూజకు శుభారంభంగా పసుపుతో చేసిన వినాయకుడిని పూజించాలి. చిన్నప్పుడు మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు, సుబ్రహ్మణ్య షష్ఠి అనేది పెద్ద పండుగల హడావిడి చేయాల్సింది కాదు అని. శుద్ధ మనస్సుతో భక్తితో ఒక దీపం వెలిగించి ఆ స్వామి వారిని మనస్ఫూర్తిగా స్మరిస్తే అదే పూజ అవుతుంది అని. అలాగే ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు స్వామి దగ్గర దీపం వెలిగించి పూజ చేస్తే తగ్గిపోతుంది అని చెప్పేవారు. మందుల కన్నా ముందు మనస్సు నమ్మకం బలంగా ఉంటేనే శరీరం కూడా వింటుందంట. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి మా అబ్బాయితో అభిషేకం చేయిస్తున్నాను. అభిషేకం అంటే మన మనస్సు, ఆలోచనలు, కర్మలను శుద్ధి చేసే ఆధ్యాత్మిక ప్రక్రియ. సుబ్రహ్మణ్య స్వామికి వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. నీటితో, పాలతో, తేనెతో, చందనంతో, మరిన్ని ద్రవ్యాలతో. కానీ ప్రతి అభిషేకానికి ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల సర్పదోష నివారణ, వివాహ అడ్డంకులు, సంతాన ప్రాప్తి, నెగటివ్ ఎనర్జీ తొలగిపోవడం, కుటుంబంలో శాంతి, ఐక్యత లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అభిషేకం చేసేటప్పుడు ద్రవ్యాల కంటే ముఖ్యమైనది భక్తి. మనస్ఫూర్తిగా స్వామిని స్మరించుకుంటూ ఓం శరవణ భవాయ నమః అని జపిస్తే ఆ స్వామి కృప తప్పకుండా లభిస్తుంది. ఇలా ఈ విధంగా మా ఇంట్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకున్నాము. అభిషేకం తర్వాత స్వామివారికి గంధం, పసుపు, కుంకుమ, పుష్పాలతో ఇలా అలంకరించుకున్నాను. ఆ తర్వాత పెసరపప్పుతో చేసిన పులుగం ప్రసాదాన్ని స్వామివారికి నివేదించాను. మీరు కావాలంటే పంచామృతం లేక ఇతర ప్రసాదాలు కూడా పెట్టవచ్చు. ఇలా ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి పూజని మా ఇంట్లో నేను చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.